థ్యాంక్ యూ. భీమవరంలో ఉన్నావు, ఆడాలా మజాకా. దేవుడు గొప్పోడు అని చెప్పడానికి మీ కొంటె చూపులు చాలు. దేవుడు మనసున్నోడు అని చెప్పడానికి మీ వయ్యారమైన నడకలు చాలు. దేవుడు ప్రేమికుడు అని చెప్పడానికి మీ అందం చాలు. కానీ దేవుడు నిజంగానే దేవుడు అని చెప్పుకోవడానికి ఆడాల మజాకా చాలు. మా ఆడియన్సే కాదు, మా పార్టిసిపెంట్స్ కూడా ఫుల్ అందంగా వాళ్ళ ఇంట్లో పౌడర్ కాకుండా పక్కింటి పౌడర్ కూడా వాడుకొని వచ్చారు. చూడండి ఎంత అందంగా ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టి లెట్స్ వెల్కమ్ దే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. బాగున్నారా? పేరు పిన్ని? నా పేరు తెలీదా? గుర్తులేదా? శుభలక్ష్మి. సుబ్బు. శుభలక్ష్మి నేను కాదు. అయ్యో అదే పొట్టిగా పొడిగా లావుగా సన్నగా నన్ను ఉద్దేశిపోయింది, నేను దాన్ని మర్చిపోయా. ఆ సుబ్బలక్ష్మి ఫ్రెండ్ నేను. సుబ్బలక్ష్మి ఫ్రెండ్ వాను? అప్పుడు గింతుండే చీముడు ముక్కుతా. సుబ్బలక్ష్మి అలా ఉండేది, నేను కాదు. ఆ సుబ్బలక్ష్మి అందం దాని పక్కన నువ్వే కదా. ఎప్పుడు ఎప్పుడో గింతున్నప్పుడు చూసినా, నేను అప్పుడు గింతున్నా. ఇప్పుడేం పేరు పెట్టుకున్నావు నువ్వు? శ్యామల. అదే పేరు, వెరీ గుడ్. అసలు శ్యామల గారు మళ్ళీ వచ్చారు. మీ పేరు? ప్రవళిక. ప్రవళిక. ఏం చేస్తున్నారు ప్రవళిక? అమ్మ మీరేం చేస్తున్నారు? మీ పేరు? శ్రీలక్ష్మి. నా పేరు శ్రీలక్ష్మి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే అన్న, నువ్వు? నీ పేరు? సిరిచందన. సిరిచందన. ఏం చేస్తున్నావు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువు. బీటెక్ సెకండ్ ఇయరా? నేను ఏదో స్కూల్ నుంచి బంగ్ కొట్టొచ్చినేమో అనుకున్నా. మీ ఇద్దరు ఏమవుతారు? వదిన మరదలు. మీ ఇద్దరు? వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. పరిచయాలు, జోకు, డైలాగు మీ ఇష్టం. ఓకేనా? మా శ్యామల పిన్ని దగ్గర స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఏం వంట చేసి పెడతావా? వెరీ నైస్ డైలాగ్. వెరీ గుడ్. నానా నువ్వు? నానా చూడప్ప సిద్ధప్ప, ధైర్యంగా చెప్పాయి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహంలో అంటండి. అది స్పెట్స్ పెట్టుకొద్దు, నేను పెట్టుకుంటాను, అంతే తేడా. దానికి సైట్ లేదు, నీకుంది. సూపర్. వెరీ గుడ్. బంగారం. సిరిచందన బంగారు తల్లి చెప్పు నాన్న. చూడు రవి, అబ్బా ఈ సిరిని చూడాలనుకున్నావు అనుకో, చూసుకో. ఈ సిరితో ఫోటో దిగాలనుకున్నావు అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. అదే సిరితో ఆడాలనుకున్నావు అనుకో, గేమ్ మొత్తం ఆడిచ్చేస్తా నేను. వేటాడేస్తది. బట్టలు పిన్ని. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో గాని, నాకు బీపీ వస్తే మాత్రం ఏ పిఏ వణుకుద్ది. జాగ్రత్త. అమ్మో, ఎందుకు వాళ్ళని వీళ్ళని వణికించడం. సూపర్. పరిచయాలు అయిపోయాయి. మనం ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మీకు 90 సెకండ్స్, మీకు 90 సెకండ్స్. అది ఫస్ట్ సెగ్మెంట్. దాని తర్వాత సెకండ్ సెగ్మెంట్ స్టార్ట్ అవుద్ది. నేను ఒక పదం ఇస్తా, ఆ పదం గురించి ఆ పదం తీయకుండా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మీకు ఇచ్చే పదం అబద్ధం. ఆల్రైట్, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. శ్యామల పిన్ని రెడీ? నా దగ్గర ఒక రోబో ఉంది. అది మీరు ఏదైనా నిజం చెప్పకుండా వేరే ఏదైనా చెప్తే గనక నాకు సిగ్నల్స్ ఇచ్చేస్తూ ఉంటుంది. మీలో ఉందా రోబో? అవును. ఎట్లా? ఏం చేస్తా ఇప్పుడు? నేను అబద్ధం చెప్పిందంటే అంటూ ఉంటుంది. ఏంటది? అంటదా? అవునవును. నిజం చెప్తే? నిజం చెప్తే క్లాస్ కొడుతుంది. అవునా? మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా గొప్పోళ్ళు. మీ ఆయన చాలా అందంగా ఉంటాడు, మీ ఆయనకు తెలియలేదు. చప్పలు కొట్టబోయారు. నేను చాలా అందంగా ఉంటాను, నేను హీరోని, నేను చాలా అందంగా ఉంటాను. బాగా పని చేస్తుంది రోబో. నీకు కూడా వచ్చిందా ఏంది? అమ్మో, అబద్ధం అంటిదా? అబద్ధం గురించి. శ్యామల, నేను మా బట్టల షాప్ లో అయితే నేను అసలు విషయం చెప్పకుండా వేరే
చెప్పి అమ్మేస్తాను తెలుసా. అసలే ఆడవాళ్ళకి ముందు అది పుట్టాకే ఆడవాళ్ళు పుట్టారని అంటారు. మా వారికి నేను అలాగే చెప్పి పంపించేస్తాను. ఏమండి అసలు విషయం రెండు పాటలు పెట్టండి. ఈవిడ చాలా అందంగా ఉంది, ఈవిడ అందంగా లేదు. అబద్ధం. అదే అందంగా ఉందా? నేను అందంగా ఉందా? నేను అందంగా లేను. ఇప్పుడు ఇంకో స్టోరీ విందాం. ఇంకో స్టోరీ ఏం లేదు. తన దగ్గర రోబో ఉంటే నా దగ్గర మిషన్ ఉంది. ఏం మిషన్ ఉంది? అన్నిటికీ ఆల్ రైట్ అంటది. అబద్ధం. అబద్ధం అనేసారు. చెప్పేసాను కదా. అబద్ధం గురించి చెప్పండి ఇంకా ధైర్యంగా. ఏం కాదు. రవి అందంగా ఉన్నాడంటే గనక నో నో అంత అలుపుద్ది. అదే రవి అందంగా లేడనుకో ఆల్ రైట్ అంటే. నీ మెషిన్ సేమ్ మెషినా? సేమ్ బ్యాటరీతో పని చేస్తున్నాయా? కాదు, నా బ్యాటరీ వేరు. ఓకే, వద్దు ఈ అబద్ధాల గురించి పక్కన పెడతాం. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ పదం మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. నేను మీకు ఇచ్చే పదం అసూయ, జెలసీ. ఓకే, ఏ టైం స్టార్ట్స్ నౌ. రవి నన్ను చూస్తే నీకు అది వస్తుంది కదా? పిచ్చా? నిన్ను చూస్తే నాకు పిచ్చి వస్తుందా? కాదు, నువ్వు ఇందాకే చెప్పావుగా. మెంటలా? కాదు. వాంతులా? మరి ఏమొస్తుంది నేను చూస్తే నాకు? అదే. ఏది? అదే. ఇంకా వాళ్ళని చెప్పమాను. రవి తెలుసా వీళ్ళందరికీ నన్ను చూస్తే వచ్చేది. ఏమొస్తుంది? అదే చీమిడా. వేరే అమ్మాయిని చూస్తే ఉండేది. అమ్మాయిలకు ఉండేది, వేరే అమ్మాయిలు చూస్తే వచ్చేదా? ఏందది? ఇంకా చెప్పండి. నా మార్క్స్ చూస్తే స్కూల్లో వాళ్ళందరికీ అది వచ్చేస్తుంది. నేను చెప్పిన అప్పుడే స్కూల్లో చదువుకుంటున్నావు అని. అంటే చిన్నప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు కూడా నాకు ఎక్కువ మార్క్స్ వస్తే అలా వచ్చేస్తుంది. అలా పక్కన ఫ్రెండ్స్ అసూయ పడతారా నేను చూసి? ఏం చేస్తారు అసూయపడి? అంటే తన బాగా చదివేస్తుంది అని అది వస్తుంది వాళ్ళకి. మురుగుతారు బాబు. అదే అసూయ వచ్చినట్టు మనకు తెలిసిపోద్ది, అంతే కదా? కాదు, చూసి ఏదో ఒకటి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు? కాపీ కొట్టింది అలా అంటారు. బోర్డు కాపీ కొట్టింది, ఏం చదవలేదు అంటారు. నువ్వేం చేస్తా? ఒకవేళ ఇఫ్ ఆఫ్ కోర్స్ సమంత నా ఎదురుగా వస్తే తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది అది. నేను చూసా. పిచ్చి ఉండాలని ఇంత వద్దండి, మరి అంత పీక్స్ లో వద్దు, ఎందుకంటే దానికి టాబ్లెట్లు కూడా లేవు. చెప్పు నాన్న. ఇంకా వీళ్ళందరికీ కూడా నన్ను చూస్తే అదే వస్తుంది. నీ పిచ్చి గానీ. సూపర్, బాగా పర్ఫార్మ్ చేశారు, వెరీ గుడ్. కానీ గిఫ్ట్ యారికి. ఇప్పుడు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ వారి 3 జార్ మిక్సర్ ఎవరికి వెళ్తుంది అంటే కంగ్రాచులేషన్. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, they manage duty. Hey, ripo avocado. Hey, putte malli radu. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. దాని పేరే కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలకలో మీరు ఇక్కడ నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోండి. ఆ నలుగురు కలిపి నేను ఒక టాస్క్ ఇస్తా. ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేస్తారో గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే, సెలెక్షన్. ఆల్రైట్, నలుగురు వచ్చేసారు, వెరీ గుడ్. ఈ డ్రెస్ నాట్ అలౌడ్ హే. ప్లీజ్ గో బ్యాక్ అండ్ ప్లీజ్ సెలెక్ట్ సమ్మన్ ఎల్స్. యాక్చువల్లీ బీటెక్ రవి ఇక్కడ. యాక్చువల్లీ కాలేజ్కి వెళ్ళాను, నువ్వు వచ్చావని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. అలాగే. ఓకే, పేర్లు తెలుసుకుందాం ఫస్ట్. వచ్చేనేమ్మా? రూప, మహేశ్వరి, శ్రీలేఖ, ప్రియా. నలుగురు వచ్చారు కదా, టాస్క్ ఇస్తా. కానీ దానికంటే ముందు వాక్, ఒక అందమైన వాక్ చేసుకుని అలా తిరిగిరండి, టాస్క్ మాట్లాడదు. ఓకేనా? ఫస్ట్ నా తమన్నా. రెడీ? నువ్వు ఆల్ ది బెస్ట్. మ్యూజిక్. నీతో ఉంటే చాలు, గుర్తురావు నిమిషాలు, అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు, నిదురపోవు సరదాలు, కథలు మొదలేగా కొత్త అనుభవాలు. నువ్వే వైపు వెళుతున్నా, నీతో ఉంటే చాలు, వచ్చే జన్మలెన్నైనా నీతో ఉంటే చాలు. ఇప్పుడు మీరు అందంగా నడవండి. కష్టమే మీ ఇద్దరికి, కానీ కొంచెం ట్రై చేయండి. ఇప్పుడు మ్యూజిక్ పెట్టర్రి. నీతో ఉంటే చాలు, గుర్తురావు నిమిషాలు, అల్లుకోవ మనసంతా హాయి పరిమళాలు. నీతో ఉంటే చాలు, నిదురపోవు సరదాలు, కథలు మొదలేగా కొత్త అనుభవాలు. వచ్చే జన్మలెన్నైనా నీతో ఉంటే చాలు.
గాలి లేకున్నా చాలు నేనే నాకు లేకున్నా. నానా వీళ్ళిద్దరు నడవడం చూసినావు కదా, ఎక్కడ వేరు? నువ్వే ఇట్ట పోతున్నావు. వాక్ అయిపోయింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే మీకు చాలా హ్యాపీనెస్, చాలా అంటే తట్టుకోలేనంత హ్యాపీనెస్. అంటే నిన్న ఒక మహేష్ బాబు, నేను ఒక పవన్ కళ్యాణ్, నేను ఒక ప్రభాస్, నేను ఒక ఎన్టీఆర్ ప్రపోజ్ చేశారు, పెళ్లికి ప్రపోజ్ చేశారు అనుకుందాం. ఎంత ఉంటది హ్యాపీనెస్? చాలా ఉంటది కదా. ఇప్పుడు ఆ హ్యాపీనెస్ ని మీరు డాన్స్ రూపంలో చూపెట్టాలి, కానీ నాన్ సింక్. క్లాసికల్ పాట పెడితే మాస్ డాన్స్ చేయాలి, అదే మాస్ పాట పెడితే క్లాసికల్ డాన్స్ చేయాలి. అలా అక్కడ మ్యూజిక్ చేంజ్ అవుతూ ఉంటది, మీరు మ్యూజిక్ అకార్డింగ్ చేంజ్ అవుతూ ఉండాలి. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? నా హ్యాపీ బర్త్డే నుంచి స్టార్ట్ చేద్దాం. ఆడికి ఏడో ఈ డాన్స్ చేద్దాం, ఈయన చేయాలి. ఓకేనా? రా. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫ్ఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో ఫస్ట్ అయితే ఈ చౌక్ గోకడంలో సరిపోయింది మొత్తం. ఈ క్లాసికల్ కి మాస్ దిగినావు, అప్పుడు నీలో అసలైన డాన్సర్ వచ్చాడు. సూపర్. సో సూపర్ గా చేసింది మా హ్యాపీ బర్త్డే. ఇప్పుడు నెక్స్ట్ ఇట్ సైడ్ నుంచి. ఓకేనా? వెళ్ళండి. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన, కసిక 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 నిన్ను ఖండించే, రంజనీ రాగంతో రఫ్ఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా, హంసధ్వని రాగంతో హింసించేస్తా, నిన్ను హిల్దోళ రాగంతో హింసిస్తా. శంకరా శంకరా. ఆడ కింద ఫెవికాల్ పెట్టుకున్నాను అలా. ఇప్పుడు మా తమన్నా డార్లింగ్, నీ మీద చాలా హోప్స్ ఉన్నాయి, నాకే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి చాలా హోప్స్ ఉన్నాయి. ఓకేనా? ప్లీజ్ నా పరువు నిలబెట్టే. రెడీ? నా పరువు నిలబెట్టావు తమన్నా, నా పరువు నిలబెట్టావు. బాగా చేసింది డాన్స్. నానా మనం తిండి మీదనే కాదు డాన్స్ కూడా చేసి. రెడీ?
శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా రంజనీ రాగంతో రఫ్ఫాడేస్తా నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా హంసధ్వని రాగంతో హింసించేస్తా సూపర్. సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి ఫ్రైయింగ్ పాన్ గిఫ్ట్ గెలుచుకుంది ఈ చిన్ని పాప. సూపర్, కంగ్రాచులేషన్స్. ఈ దెబ్బతో రెండో రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాం. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. రెడీ. సో సూపర్ మచ్ గేమ్ ఆల్ సెట్. మేము కష్టపడి ఒక బ్రిడ్జ్ కూడా కట్టేసాము మీకు వెళ్ళడానికి ఈజీగా ఉండడానికి. దూరంగా స్టూల్ ఉంది, ఇక్కడ కింద ప్లాస్టిక్ బిందెలు ఉన్నాయి. టీమ్ లో 2 ఉన్నారు కాబట్టి 1 by 1 ఒకరు ముందు వెళ్తారు, బిందెని వయ్యారంగా నడు మీద పెట్టుకొని అలా బ్రిడ్జ్ మీదకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ స్టూల్ మీద పెట్టండి బిందెని. మళ్ళీ తిరిగి రండి, ఇంకో పార్టిసిపెంట్ కి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇంకో పార్టిసిపెంట్ అలానే వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ బిందె మీద ఈ బిందెని బ్యాలెన్స్ చేస్తారు. 1 minute లో ఎవరైతే ఎక్కువ బిందెని బ్యాలెన్స్ చేస్తారో కింద పడకుండా అది కౌంట్ చేస్తారు. ఎవరైతే ఎక్కువ పెట్టారో వాళ్ళే విన్నర్. ఆల్రైట్, ఇద్దరు కూడా ఆల్ ది బెస్ట్. ఫస్ట్ రౌండ్ లో ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారు కదా, అందుకే ఈసారి మీరే ఫస్ట్. రెడీ, 3, 2, 1 గో. కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. టైమ్ ఎట్లా పెడతారు మీరు? ఆల్రైట్, సో 1 minute లో 4 బిందెలా చూడడానికి ఎంత చక్కగా ఉంది. వెరీ గుడ్. 4 is a వెరీ గుడ్ స్కోర్. ఎందుకంటే దాని మీద పెట్టడం చాలా కష్టం. వాళ్ళు తెలివి వాడి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు 4 పెట్టేశారు. 5వ పెట్టడానికి ఒకరి హెల్ప్ ఒకరు తీసుకోవచ్చు. ఓకేనా, అది అడ్వాంటేజ్ ఉంటుంది. రెడీ గో. కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఆగండి ఆగండి, పెట్టడానికి కష్టం అవుతుంది అప్పుడు. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. టైం ఉంది, 10 seconds more. వాగుల్లో ఒక్కల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో. ఆహా, అద్భుతంగా ఆడారు. అది ఊగుతా ఉన్నదట డీంగ్ డీంగ్ అని. అద్భుతంగా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి తరపు నుంచి 2 ఫ్రై పాన్స్. కంగ్రాచులేషన్. సూపర్ డూపర్. భీమవరంలో ఇవాళ ఆడాల మజాక చూసారు కదా. ఫుల్ టు ఎంటర్టైనింగ్, బాగా నవ్వుకున్నాం. అండ్ అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు అవర్ షో. మళ్ళీ రేపు ఈ టీవీలో సేమ్ టైం 6 to 6:30 కలుసుకుందాం. కొత్త ఊర్లో కొత్త ఆడియన్స్ అండ్ కొత్త పార్టిసిపెంట్స్ తో. అండ్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్.
కాదు నీకు ఇవాళ ఎంత కొత్త కొత్తగా ఉందో తెలియదు కానీ మాకు మాత్రం చాలా చాలా కొత్త కొత్తగా ఉంది. ఎందుకంటే ఇంత మంది ఆడవాళ్ళ హస్బెండ్ అది ఉండకూడదు ప్రశ్న. నేను చెప్పిన ATM. నేను చెప్పిన కొంగ ఎందుకు ఒంటి కాళ్ళ మీద నిలబడుతుంది? చెప్పం కొంగ చెప్పం. నేను చెప్పనా? చెప్పు. నన్ను కొట్టద్దు. కొడతా, తప్పకుండా కొడతా. కొంగ ఎందుకు ఒంటి కాళ్ళ మీద నిలబడుతుందంటే దానికి అలానే అలవాటు కాబట్టి. దానికి అలానే అలవాటు.